దేశానికి రైతన్నే వెన్నెముక అంటారు. ఆ విషయాన్ని మాత్రం గమనించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఇప్పటి వరకు రైతులకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు 22వ విడత పీఎం కిసాన్ డబ్బులు మాత్రం ఖాతాలో వేసే ప్రక్రియ ఈరోజు పండగ వాతావరణంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడాను ఈ కార్యక్రమాన్ని మాత్రం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పంటల్ని పరిశీలిస్తూ ఏదైతే రైతులకు ఇవి బాసటగా నిలిచే పరిస్థితిని మాత్రం వివరించేందుకు వచ్చినటువంటి ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నడికుర్తి ఈశ్వరం అంటున్నారు. ఒక రైతు కుటుంబీకుడిగా ఈరోజు రైతులకి ఇస్తున్నటువంటి ఈ ఆర్థిక సాయం ఏ మేరకు రైతులకు దోహదపడుతుంది, రైతులకు వెన్నంట నిలిచినటువంటి ఎన్డీఏ కూటమి పాలనలో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అనడానికి 22వ విడత ఈ ఆర్థిక సాయం ఏ విధంగా దోహదపడుతుంది ఆయన మాటలో తెలుసుకుందాం. చూస్తే కనుక ఒక రైతు బిడ్డగా ఈరోజు రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మళ్ళీ వ్యవసాయానికి పూర్వవైపు వచ్చే పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయంటే తప్పకుండా అండి. రైతే రాజు అనే నానుడిని నిజం చేయడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరూ కూడా అదే నానుడిని నిజం చేయడం, రైతే రాజుగా వెలుగొందాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఈరోజు కూడా భారతదేశంలో యావత్తు ఎక్కడ చూసినా 60% పైగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మన జీడిపిలో ఎక్కువ శాతం ఈ రోజుకి కూడా వ్యవసాయం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీదే ఉంది. అటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి. వాళ్ళు రోజు రోజుకి అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. అటువంటి వాటిని వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వాలి, బయటికి రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకి కూడా 6,000 రూపాయలు పీఎం కిసాన్ కింద దేశం యావత్తు రైతులకు ఇస్తున్నారు ఆయన. అదే సమయంలో మొన్న ఎన్నికల ముందు మనం మాట ఇచ్చిన ప్రకారం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం సూపర్ 6లో భాగంగా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అనే పేరుతో ప్రతి సంవత్సరం ఇస్తాం రైతుకి మదుపు కోసం అని చెప్పి ఆ 20,000 రూపాయలను 3 భాగాలుగా, అంటే ఆ కేంద్రం నుంచి వచ్చినట్టు 6,000 ప్లస్ ఇక్కడ 14,000 కలిపి 20,000ని 3 భాగాలుగా 3 సార్లు 3 దఫాలుగా మొదట 7,000 ఒకసారి, 7,000 ఒకసారి ఇప్పటివరకు ఖాతాలు వేయడం జరిగింది. ఇప్పుడు చివరి చేసి ఈ సంవత్సరానికి 6,000 రూపాయలు ఇప్పుడు ఈరోజు ఖాతాల్లో పడుతుంది. దీన్ని ఇంకొద్ది గంటల్లో మన ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళ అకౌంట్లో, రైతాంగాను వాళ్ళ అకౌంట్లో వేస్తారు. వ్యవసాయం దండగా అని రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ పరిణామం నేపథ్యంలో 22వ విడతగా ఈరోజు పీఎం కిసాన్తో పాటు రైతుకు చేదొరికినటువంటి ఈ ఆర్థిక సాయం రైతు ఆత్మహత్యల కట్టడికి, మళ్ళీ వ్యవసాయంపై ఆకర్షితులు కావడానికి దోహదపడుతుంది. తప్పకుండా రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతోనూ, రైతుకి కావాల్సింది ఏంటి చెప్పండి ఎవరైనా? రైతు వ్యవసాయం చేయడానికి కావాల్సింది ఏంటి? నీరు కావాలి ముందు. అటువంటి నీరుని అందిస్తే రైతు ఎన్ని బాధలు పడినా వ్యవసాయాన్ని చేస్తాడు. అంత శక్తి ఉంది రైతులో. ఆ నీరు ఇవ్వాలి, రైతుకి నీరు ఇవ్వాలనే. మనలాంటి మెట్ట ప్రాంతాలకు కూడా నీరు కావాలి అంటే ఈరోజు పోలవరం అంటారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పోలవరమే అనే పాట పాడతారేంటి అని చాలామంది విమర్శకులు చేస్తుంటారు. ఈరోజు పోలవరం ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇటు మన వంశధార వరకు అనుసంధానం జరుగుతుంది. పోలవరం నీరు మనకు వస్తుంది. ఇప్పుడు నీరు లేక మనం రెండో పంట పండించుకోలేకపోతున్నాం. తోటపల్లి కాలువ ఉంది, మడ్డువలస కాలువ ఉంది, నారాయణపురం కాలువ ఉంది. రెండో పంటకి నీరు రావడం లేదు. కారణం ఏంటంటే నీరు అక్కడ డ్యాముల్లో నీరు లేకపోవడం. మరి నీరు ఉంటే నీరు వస్తుంది కదా. మరి అందుకే ఇప్పుడు నీరు లేక ఇప్పుడు అక్కడి నుంచి మనం అనుసంధానం చేసుకుంటే ఈ 365 రోజులు రైతుకి నీరు ఇద్దాం. రైతుకి నీరు ఇస్తే రైతు పంట పండించడానికి సిద్ధంగా ఉంటాడు. అదే సమయంలో రైతుకి ఈరోజు ఒక ఎరువులు కానీ, సుమారు యూరియా ఉందండి. యూరియా ఖరీదు ఎంత మనం కొంటున్నది? 270 రూపాయలు మనం కొంటున్నాం ఇక్కడ. కానీ దాని అసలు ఖరీదు ఎంత? 2,400 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం 2,400 రూపాయలు కొని పీఎం కిసాన్ కింద మనకి రైతుకి అందరికీ కూడా కేవలం 270 రూపాయలకి అందిస్తుంది. ఈరోజు ఎన్డీఏ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కారు ఎలా వెళ్తుందో, డబుల్ ఇంజిన్ ట్రైన్ ఎలా పరిగెడుతుందో అలాగే మనకి సర్కారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 10 లక్షల అప్పులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అప్పులను తల మీద వేసుకొని ఈరోజు పరిగెడుతున్న అప్పులు వడ్డీలు కట్టుకుంటూ, మళ్ళీ అసలు తీర్చుకుంటూ, మళ్ళీ ఇచ్చిన మాట సూపర్ 6లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు పరిగెడుతున్నాం. ఎక్కడైనా ఏ ఉద్యోగికైనా ఈరోజుకి ఎక్కడైనా జీతం రాని ఉద్యోగి ఎవడున్నాడో 1వ తారీఖు జీతం పడుతుంది. తలుపు తట్టి మరి 4,000 రూపాయల పెన్షను అందిస్తున్నాం.
అలాగే రైతన్నను కూడా ఆదుకోవాలి, రైతన్నకి మనం అండదండగా ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో రైతుకు భరోసా అనే కార్యక్రమం మీద, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ అనే కార్యక్రమం మీద, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్గా ఇస్తున్నటువంటి అన్ని సౌకర్యాలను కూడా మనం కూడా అందిపుచ్చుకునే డబుల్ ఇంజన్ సర్కార్లో కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం వస్తున్నటువంటి నిధులను కూడా మనం సక్రమంగా వినియోగించుకొని ఈ రోజుకి రైతుకి అందజేసే ప్రక్రియ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమం ఇప్పటివరకు ఎక్కడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రైతు పక్షపాతే, ఏ రోజు కూడా రైతు కోసమే చూస్తాడు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా రైతుల యొక్క లోన్లన్నీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. పేద రైతులందరికీ, ఉన్నోళ్ళకి ఇవ్వలేదని బాధపడ్డారు, కానీ పేదలందరూ కూడా రైతులందరూ కూడా చాలా సంతోషించారు. అలాగే ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ఇదే కాకుండా భవిష్యత్తులో వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు ఇప్పుడు వీబీజీ రామ్జీ పెట్టాం. వీబీజీ రామ్జీలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో, రైతులు కూలీలు దొరకడం లేదు, ఉపాధి హామీ పనులకు వెళ్ళిపోతున్నారు, కానీ రైతులకి పొలంలో పనిచేయడానికి కూలీలు రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అందుకే ఒక సిస్టమ్ పెట్టారు. అందులో 125 రోజులు పని పెంచారు. 100 రోజుల నుంచి 125 రోజులు చేశారు. కానీ రైతుకి ఎక్కడైనా రైతాంగం అంటే వరి కోతలప్పుడు కానీ, లేదా మొక్కజొన్న తీతప్పుడు కానీ, లేదా దమ్ములప్పుడు కానీ, అటువంటి సమయాల్లో రైతుకి ఎప్పుడైతే మమ్ముడిగా పనులు ఉంటాయో అటువంటి సమయంలో ఉపాధి హామీ పనులు పెట్టరు, నిలుపుదల చేస్తారు. కానీ ఉపాధి హామీ పథకం కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే పూర్తిగా ఆ ఆర్థిక భారం పెట్టుకునేది. కానీ ఈసారి 40-60 రేస్లో రాష్ట్రంపై ఆర్థిక భారం పడే పని లేదు 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 అది తప్పు ఆలోచన. మీరు ఇంతకు ముందు ఏమయ్యేది, 90% కేంద్ర ప్రభుత్వం నుంచి 10% రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టేవారు. 90-10 అయ్యేది. కానీ అది పూర్తిగా వినియోగంలోకి రాలేదు. దాన్ని పూర్తిగా వినియోగంలోకి రావాలి. కొన్ని అక్రమాలు జరిగాయి, ఆడిట్లో బయటపడ్డాయి. ఏది క్షేత్ర స్థాయిలో పనులకు వెళ్లకుండా, పనులకు వెళ్ళినట్టు డబ్బులు తీసుకోవడం, పనులకు వెళ్ళినట్టు చేయడం, వాటినన్నింటినీ ఇప్పుడు సరిదిద్దడం జరుగుతుంది. దాని ఎఫెక్ట్ వీటన్నిటి మీద వస్తుంది. ఇది ప్రతి రాష్ట్రం కూడా సంతోషంగా మొదట యాక్సెప్ట్ చేసింది మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా దీనికి తగ్గ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత లాస్ అవుతుందో అంత లాస్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా దాన్ని రాబట్టుకొని మనం, ఎందుకంటే మనం రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం నుంచి ఇప్పుడిప్పుడే పడుతుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. మన రాష్ట్రానికి ఆయన తెలుసు, ఆ దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసం ఎవరికి అటువంటి అపోహలు అక్కర్లేదు. ఇప్పుడు 125 రోజులైంది, ఇంతకుముందు 100 రోజులే పని దొరికేది. ఇప్పుడు 125 రోజులు పని దొరుకుతుంది. వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి డైరెక్ట్గా. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఫేస్ రీడింగ్. ఇదివరకు మనిషి వెళ్ళకపోయినా, లేదా మధ్య అయ్యికి కార్డు ఉంటే ఆవిడ బదులు అమ్మ వెళ్ళడము, కొడుకు వెళ్ళడము జరిగేవి. ఇప్పుడు అటువంటి అవకతవకలు జరగడం లేదు. ఫేస్ ఎవరికి అంటే దానివల్ల ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి పని కల్పిస్తారు. చూస్తే కనుక 16 రోజుల పాటు సుదీర్ఘంగా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ప్రతిపక్షం కూడా లేనటువంటి ఒక బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఎమ్మెల్యేలు నియోజకవర్గం సమస్యలు చెప్పుకునేందుకు చేసినటువంటి ప్రయత్నంలో మీరు ఈసారి పలు సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడే సమయం మీకు లభించిందండి. కానీ మా బాధ అంతా మాకందరికీ బాధే. ప్రతిపక్షం రాకపోవడం, ఉన్న గెలిచి ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న 11 మంది కూడా రాకపోవడం. వచ్చారు, 11 నిమిషాలు కూడా కూర్చోలేపారు సభలోనే. నా పక్కనే కూర్చున్నారు వైసీపీ ఎమ్మెల్యేలందరూ. కానీ 11 నిమిషాలు కూడా కూర్చోలేపడం మాకు ఇప్పటికీ కూడా కొంత బాధగానే ఉంది. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈరోజు అధికార పార్టీ ఏం చేస్తుందో, అధికార పార్టీ చేసిన తప్పులు ఏమున్నాయో, లొసుగులు ఏమున్నాయో, ఇంకా ఇంతకన్నా ఏది బాగా చేయొచ్చో చెప్పాల్సింది ఎవరు? మీరు చెప్పాలి. గత ముఖ్యమంత్రిగా మీరు చేశారు కదా, మీరు నిలబడి చెప్పండి. మిమ్మల్ని గౌరవిస్తాం, మా నాయకులను ఎలా గౌరవిస్తాం, మీకు ఎలా గౌరవిస్తాం. కానీ ఇప్పుడు మమ్మల్ని నమ్మట్లే, భయపడిపోతున్నారు. మీరు భయపడిపోయి పారిపోతున్నారు. 11 నిమిషాలు ఇలాగుండి కాగితాలు తీసుకెళ్ళి గవర్నర్ గారికి మీదకి ఇసిరేసి పారిపోయారు. ఈ 11 నిమిషాల సమయంలో మీ పక్కన ఉన్నటువంటి సీట్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉందో ఆయన అందులో కూర్చున్నారా? మీరు అనుకున్నట్టు కళ సాఫల్యం అయింది? లేదు, నా కొద్దిగా దూరం కూర్చున్నారు ఈసారి. నేను అనుకున్నా నా పక్కన కూర్చుంటారు, నా కళ సాఫల్యం అవుతుంది అని, కానీ నా దూరం కూర్చొని. కానీ నాకు నమ్మకం ఉంది, ఈ 3 సంవత్సరాల్లో ఏదో రోజు వచ్చి నా పక్కన కూర్చుంటారని నమ్మకం మాత్రం నాకు ఉంది. చూస్తే 11 నిమిషాలు 11 మంది వచ్చారు. కానీ 11వ తేదీ పెట్టడానికి వాళ్ళు అలా నడుచుకుంటారు. మీరు పెట్టారా? మీరు 11వ తేదీ పెట్టారు కదా? అటువంటి ఆలోచన లేదు. వాళ్ళకి అలా టైమింగ్ కుదిరింది, అది వాళ్ళ అదృష్టం. అది 11వ తారీఖు 11 అనేది వాళ్ళ అదృష్టం. అది అటువంటి ఆలోచన మనకేమీ లేదు. మేము ఇప్పటికీ కోరుకుంటున్నాం, మీరు రండి. ఇళ్లల్లో టీవీలు పెట్టుకుని ఇళ్లల్లో ప్రెస్ ముందు మాట్లాడడం కాదు,
మీరు ఎమ్మెల్యేలండి మాతో పాటు. ఇప్పుడు నేను ఒక హెచ్ఆర్ల ఎమ్మెల్యే అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది. ఎక్కువ సార్లు మాట్లాడారు, 10 సార్లు పైగా అసెంబ్లీలో మాట్లాడారు. ఒక మొదటిసారి ఎన్నికైన ఒక ఎమ్మెల్యేని 10 సార్లు మాట్లాడే అవకాశం వస్తే, మీరు గత ముఖ్యమంత్రి మీ మీ 11 మందిలో చాలామంది సీనియర్లు ఉన్నారు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఎంత అవకాశం వస్తుంది? కానీ అప్రతత భావం వారిని అక్కడ కూర్చొనివ్వకుండా చేస్తుంది అన్నటువంటి పరిస్థితి. గత 5 ఏళ్ళు వాళ్ళు వ్యవహరించిన శైలిలో మాత్రం వాళ్ళకి అవమానం ఎదురవుతుందని. తప్పకుండా వాళ్ళ భయం అదే. మేము గత సంవత్సరంలో, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అవమానం చేశాం, మాట్లాడే మన అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా అవమానం చేశాం, గట్టిగా మాట్లాడే తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ ఏ విధంగా అవమానం చేశాం, మళ్ళీ మనకు అటువంటి పరాభవం అయిపోద్ది, మనం అక్కడ ఉండొద్దు అని భయం. పదండి నేను అతనే అందరినీ తోలుకొని వెళ్ళిపోతున్నాం. చూస్తుంటే సభలో అందరికీ కూడా అర్థమైంది. సభలోకి రాగానే అందరూ ఆయనకి స్వాగతం చెప్పారు, గోవిందా గోవిందా అనుకుంటూ. ఎమ్మెల్యేలు అందరం కూడా అతనికి స్వాగతం చెప్పాం. మాకు ఇప్పటికీ ఒకటే కొరత, మీరు రండి, వచ్చి మాట్లాడండి, మీకు మైక్ ఇస్తారు హాయిగా. మీరు ఎంతసేపు ఉపన్యాసం, మీరు ఇంట్లో కూర్చొని మైకుల దగ్గర మాట్లాడే ఉపన్యాసం ఏదో సభలోకి వచ్చి మాట్లాడండి. మిమ్మల్ని ఎవరిని హేళన చేయం. గౌరవ సభ నడుస్తుంది కదా, కౌరుల్లా వ్యవహరించిన వాళ్ళు గౌరవ సభలో ఉండడానికి ఇష్టపెట్టుకోకనే ఈ వచ్చి వెళ్ళిపోయే ప్రక్రియ. వాళ్ళు ఏ భయంతో ఉన్నారో తెలియదు కానీ సభలోకి వచ్చి మీకు మీ కాన్స్టిట్యున్సీకి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎందుకు రిజైన్ చేసేయండి. సభలోకి రాని వాళ్ళకి రిజైన్ చేసేయాలి కదా. దేనికి వస్తాం? ఎమ్మెల్యేగా ఎన్నికైంది దేనికి చెప్పండి? సభలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రమాణం చేశారే దేవుడి సాక్షి. కానీ మరి ఈరోజు మరి ఎందుకు మీ సమస్యలు, మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల కోసమైనా మీరు రావాలిగా. రాష్ట్ర సమస్యలు మీరు పట్టించుకోరు. కానీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మీ ఎమ్మెల్యేలుగా ఉన్న మీ మిమ్మల్ని గెలిపించిన ప్రజల తాలూకా సమస్యలను కూడా ప్రభుత్వం ముందు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు నేను కొత్త ఎమ్మెల్యే అని, మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యే అని, నాకే ఎన్నిసార్లు అవకాశం వచ్చిందే, మీకు ఎన్ని గంటల అవకాశం వస్తుంది రోజుకి మాట్లాడడానికి? చూస్తే ప్రస్తుతం కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం భూసేకరణ పూర్తయిపోయి సుమారు 7 ఏళ్ళు కావస్తుంది. పునరావాస కాలనీ నిర్మాణం విషయంలో కానీ వారికి ఈరోజు ఏవైతే నిర్వాసిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు నోచుకున్న ఒక దుర్భర జీవనం సాగిస్తుంది, దాని గురించి ఏమైనా ప్రణాళిక రూపొందించారు? చెప్పానండి. నేను అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మొదట మాట్లాడింది ఈ మత్స్యకారుల కోసమే మాట్లాడాను. అందులో మా కొవ్వాడ నిర్వాసితుల కోసం. ఎందుకంటే ల్యాండ్ ఎక్వైజేషన్ చేసిన దాంట్లో నేను ప్రధాన కారకుడిని. ల్యాండ్ ఎక్వైజేషన్కి మత్స్యకారులందరినీ ఒప్పించి ల్యాండ్ ఎక్వైజేషన్ చేపించి వాళ్ళకి అన్నీ ఏమైనా కలెక్టర్ మన లక్ష్మీనరసింహ గారు ఉన్నప్పుడు ఆ అసైన్మెంట్ నాకు అప్పచెప్పి దగ్గరుండి చేయించాము అతన్ని. నేను అవన్నీ చేసిన తర్వాత అక్కడ పబ్లిక్ హీరింగ్ పెట్టారు. అంతవరకు పబ్లిక్ హీరింగ్ కూడా జరగలేదు. ఇటువంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. గత 7 సంవత్సరాలుగా అన్యాయంగా ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. వాళ్ళని ఇప్పటికీ కూడా ఆర్ఆర్ కాలనీ కట్టలేదు, అక్కడ తరలించాలి అని చెప్పే ఉద్దేశం. నేను ఈ జాప్యం వెనక ఏం శాపం వారిని వెంటాడుతుంది? సర్వస్వం కోల్పోయారు, ఇంకా గ్రామాల్లో ఉండవని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ణయించుకొని భూసేకరణకు ఒప్పుకున్న నేపథ్యంలో ఎప్పట్లో వారికి పునరావాసం కలుగుతుంది? అణువిద్యుత్ కేంద్రం గ్రౌండ్ అణువిద్యుత్ కేంద్రానికి గ్రౌండ్ అవ్వడానికి ఇప్పటికీ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. అంతవరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయవలసింది ముందు ప్రక్రియ, వాళ్ళందరికీ కూడా నిర్వాసితులందరికీ పక్కా ఇల్లు కట్టించేవాళ్ళు. ధర్మవరం ఏదైతే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చామో ధర్మవరంలో పక్కా ఇల్లు కట్టించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 650-700 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతుంది. త్వరలోనే ఆ పనులు ప్రారంభమవుతాయి. అలాగే ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ ఆ కొండల్లో ఇక్కడ టౌన్షిప్ వస్తుంది. ఈ ఏరియాకి టౌన్షిప్ తీసుకొస్తున్నాం. కొవ్వాడ పనిచేసే ఆఫీసర్లందరికీ ఇక్కడ టౌన్షిప్ వస్తుంది. ఇటువంటి డెవలప్మెంట్ మన హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీ మన అదృష్టం ఇది. రేపు కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ప్రారంభం అయితే 10,000 మంది వర్కర్లు కావాలి. 10,000 మంది వర్కర్లు కానీ, ఇంజనీర్లు కానీ, టెక్నీషియన్స్ కానీ అంతమంది అవసరం ఉంటారు. ఈ ప్రాంతం అంతా స్వర్ణమయం అయిపోతుంది. మరో కొడంకులం కల్పకం తలపించే విధంగా హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీ భవిష్యత్తులో ఉండబోతుందంటే అన్నింటిని మించి నెంబర్ 1 ఆంధ్రాలోనే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ చేసి చూపిస్తామండి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం రైతులకి ఈరోజు పూర్తి స్థాయిలో కూటమి అండగా ఉండడానికి మాత్రం ఈరోజు జరుగుతున్నటువంటి ఆర్థిక పరిపుష్టి ఎంతగానో దోహదపడుతుంది. దేశానికి రైతే రాజు అన్న నానుడికి మాత్రం కూటమి ప్రభుత్వం కట్టుబడింది. అందులో భాగంగానే ప్రతి ఏడాది కూడాను సాగుకు సంబంధించిన ఆర్థిక పరిపుష్టిని మాత్రం కల్పిస్తున్నారు. 4 విడతలుగా వీరికి మాత్రం కేంద్ర రాష్ట్ర సహకారాలు అందజేస్తున్నారు. మరొక చూస్తే కనుక అసెంబ్లీలో సుదీర్ఘ కాలం పాటు తమ సమస్యలపై చెప్పుకునేందుకు తమకు అవకాశం ఉన్నట్టే ప్రతిపక్ష హోదా కోల్పోయినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నప్పటికీ కౌరవ సభగా మార్చినట్టు వారికి మాత్రం గౌరవ సభలో ఉండేందుకు మాత్రం వారు ఇష్టపెట్టుకోకుండానే 11 నిమిషాల పాటు కూడా ఉండకుండా పరుగులు తీసే క్రమం మాత్రం తమని బాధిస్తుంది. వారు కూడా అసెంబ్లీలో కూర్చొని ఈరోజు తమతో పాటు రాష్ట్రంలో సమస్యలపై ప్రస్తావిస్తే ఎంతో బాగుందని ఆహ్వానిస్తున్నారు. మరి చూస్తే 7 ఏళ్ల క్రితం ఏదైతే కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం భూసేకరణ పూర్తయినా కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో ఉన్నటువంటి ఆటంకాలు మాత్రం అధిరోహించి అతి త్వరలోనే వారికి పునరావాసం కాలనీ నిర్మించడంతో పాటు
ఈరోజు కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగుల్ని నివసించేందుకు అవసరమైన టౌన్షిప్ను కూడా నిర్మాణం చేపట్టి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ఆర్థిక పరిపుష్టికి వెళ్ళినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దే అవకాశం తనకిచ్చిన నియోజకవర్గం ప్రజలు మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని భరోసా ఇస్తున్నారు. ఈ విషయంలో భవిష్యత్తులో హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీ ఎలా ఉండబోతుందనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.